కార్తీక మాసంలో నారికేల దీపాన్ని ఇలా వెలిగిస్తే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు కూడా ఎంతో విశిష్టమైన మాసం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే అందరూ భక్తులు కూడా దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు వివిధ రకాలైన దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఆ పూర్తి పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోష కాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసాల్లో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని శాస్త్రం. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పలు రకాల పుష్పాలతో పూజించాలి. శివుడి చిత్రపటం ముందు ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట పైన రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. ఆ పళ్ళెంకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లను పెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న పాత్ర తీసుకొని అందులో గంధం తీసుకోవాలి. అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి. ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి ఆ పళ్ళెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకు 4 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్లలో శుభ్రం చేసి దానిని పగలకొట్టాలి. ఆ 2 కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. అందులో ఒక కొబ్బరి చిప్పకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లను పెట్టాలి. అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఆ తరువాత 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. ఇలా 3 రకాలుగా తయారు చేసుకోవాలి. ఈ 3 వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి, ఉత్తరం వైపు 2వ వత్తి, ఈశాన్యం వైపు 3వ వత్తిని ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆ నారికేల దీపం పక్కన ఉన్న మరొక కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం, మరొక కొబ్బరి చిప్పలో నైవేద్యం సమర్పించాలి అన్నమాట. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి, అక్షితలు వేయాలి. ఆ దీపానికి హారతి కూడా ఇవ్వాలి. ఆ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ 2 కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షింతలను ఎవరూ తొక్కని చోట ఒక చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్ళెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి కష్టాలన్నీ తీరిపోయి ఆ శివుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది.